సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారే? ఎన్నికలు వస్తున్నాయి కానీ రాజకీయం మొత్తం కలుషితం అయిపోయింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తలేని ఎన్నికలు. ఏమైనా ఓటుకు నోటు, లిక్కరు, ఎవరైతే కాంట్రాక్టర్లు కానీ ఎవరైతే డబ్బు బాగా ఉన్నవాళ్ళు ఓట్లలోని నిలబడుతుర్రు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడేటటువంటి ఓటు కాదు ఇది. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తలేవు. ఓకే, మరి ఇప్పుడు పార్లమెంటు అంటే పార్లమెంట్లో గలమిప్పాలంటే ఇక్కడ కొంచెం స్టామినా ఉండాలి. అది ప్రజలలో చైతన్యం రావాలి. ఇదివరకు వామపక్షాలుండి పార్లమెంట్లో చాలా పోరాడినాయి. ఇప్పుడు అలాంటి పార్టీలను మొత్తం దూరం కొట్టిసి పెడుతుర్రు. కాబట్టి ప్రజలలో ఇంకా కొంచెం ఏదో ఒకటి ఒకసారి పెద్ద మార్పు వస్తుంది. ఈ వ్యవస్థ అనేది పోవచ్చు. కొంతమంది డబ్బుకు మద్యానికి ఇప్పుడు డబ్బు అనేది పార్లమెంట్లో ప్రతి డబ్బున్నవాడు కార్పొరేట్ రాజకీయంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నాడు. మరి అదే డబ్బులను మళ్ళీ రాజకీయంగా అధికారం తీసుకొని సంపాదించుకుంటుండు. ఇప్పుడు అలాంటి రాజకీయాలు మన దేశానికి ఎప్పుడున్నా కూడా ఇబ్బందికరమే. కానీ ఎప్పుడూ ఈ వ్యవస్థ ఉండదు. ప్రజలలో ఎప్పుడు పెను మార్పు ఎప్పుడో రావచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే, రైట్. అయితే మొత్తానికి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు 4 నెలలు పరిపాలించినటువంటి రేవంత్ ప్రభుత్వం బాగుందా? అదివరకు మనకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కొద్దిగా గొప్ప తెలంగాణ అభివృద్ధి చేసింది. రైతులకు కొంచెం చేయూతనిచ్చింది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి తెలంగాణను కొద్దిగా గొప్ప అభివృద్ధి చేసిన మాట వాస్తవం. ఓకే, ఇది రైతులు ఆలోచిస్తున్నారా? రైతులు ఆలోచన చేసిండ్రు. కానీ అదే రైతులు రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అవగాహన లేని వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచిండు అనేది నా ఉద్దేశం. అంటే ఈ అమలు కావంటారా? ఇవి అమలు కావు. దాదాపు 1,20,00,000 మంది లేడీస్ ఉంటారు. ఏది 18 ఏళ్ళ నుంచి దాదాపు 50 ఏళ్ళ వరకు మన తెలంగాణలో నెలకు 25,000 ప్రతి వ్యక్తికి 2,500 ఇవ్వాలనంటే ఎన్ని పైసలు కావాలి? ఇది అమలయ్యే వాగ్దానం కాదు. అదేవిధంగా రైతు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి కావాలంటే 36,000 కోట్లు కావాలి. ఇవి మన తెలంగాణలో ఇది అమలయ్యే పద్ధతి కాదు. అదేవిధంగా ఇప్పుడున్న పింఛన్లకే గవర్నమెంట్ సతమతం అవుతున్న సందర్భంలో 5,000, 4,000 ఇస్తున్నాడు. ఇది కూడా అమలయ్యేది కాదు. ఇలాంటి అమలు కాని వాగ్దానాలతోని రేవంత్ రెడ్డి చాలా రోజులు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉండలేడు. కనీసం ఇప్పుడు ఈ మహిళల కోసం బస్సు ప్రయాణం కూడా, ఈ బస్సు ప్రయాణం అనేది అది కొద్దిది, గ్యాస్ అనేది కొద్దిది. అదేవిధంగా ఇప్పుడు కరెంటు బిల్లులు అనేది గ్యాస్ అనేది కూడా 400, 500 అనేది తప్ప తీసుకునేటప్పుడు 950 రూపాయలు ఏదో తీసుకుంటుండ్రు. తత్తిమై బ్యాంకులో పడతాయి అని అంటారు. కానీ ఏ ఒక్కరు ఇప్పటిదాకా బ్యాంకులో పోయి తెచ్చుకునేది అయితే అవుపడతలేదు. ఏ కొద్ది మందికో పడుతుంది తప్ప గ్యాస్ది. ఓకే, ఇక్కడ భువనగిరి ప్రాంత ప్రజలు ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అంటే ఏమైనా చెప్పొచ్చా మనం? ఏమన్నా కొద్దిగా ఇప్పుడు ప్రజలలో ఏ పార్టీ రావాలని కోరిక అనేది పెద్దగా ఏమీ అవుపడతలేదు. ఏ పార్టీ వచ్చినా మాకు అదే అనేది ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కొంచెం అవకాశాలు ఉండొచ్చు. ఏదొస్తే మీరు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏది వచ్చినా కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఇప్పుడు ఈసారి కూడా గెలుస్తాడు అనేది ఊహలు చెప్తున్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రైతుల గురించి ఏమి పట్టించుకుంటలేదు. మన భారతదేశంలో ఎక్కువ రైతాంగం కానీ రైతు కార్మికులు కానీ అగ్రికల్చరు వ్యవసాయక దేశం మన భారతదేశము. దాని మీద మన మోడీ గారు కూడా పెద్ద దృష్టి పెడతలేడు. ఎంతసేపు ఉన్న పెట్టుబడిదారీ కార్పొరేట్ వ్యవస్థలనే పై చేయి చూపిస్తుంది తప్ప రైతులను మాత్రం ఇప్పటిదాకా పంజాబ్ కానీ హర్యానా కానీ ఆ రైతులు ఎంత స్ట్రైక్ చేసినా ఒక ధర అనేది సరైన ధర అనేది గిట్టుబాటు ధర అనేది మోడీ రైతుల మీద పెద్ద శ్రద్ధ చూపిస్తలేడు. ఇది కూడా భవిష్యత్తులో మోడీకి కూడా ప్రమాదం జరగవచ్చు. ఎంతసేపు ఉన్నా
వరల్డ్లో మన భారతదేశ పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నా అనేది పొగడతలు తప్ప దేశ అభివృద్ధి అనేది పెద్దగా ఏమీ లేదు. సామాన్యకి ఒరగబెట్టింది బీజేపీ కూడా ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతుంది? భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా క్రమంగా ఏదైతే బీజేపీకి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల మీద ఈడీలను, ఐడీలను, సిఐడీలను, వాళ్ళను వీళ్ళను పెట్టి ప్రాంతీయ పార్టీలను మొత్తం కనుమరుగు చేసి బీజేపీ భారతదేశంలో పెత్తనం చెలాయించాలి అనేది అనుకుంటుంది. కానీ ఎప్పుడున్నా ఇది బీజేపీకి ప్రమాదం. ఓకే, ఒక రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ అవసరమా లేకపోతే జాతీయ పార్టీ అవసరమా అంటే ఏం చెప్తారు? జాతీయ పార్టీ అవసరం మన భారతదేశానికి. ఈ ప్రాంతీయ పార్టీలతో దేశం ఎప్పుడూ అభివృద్ధి కాదు. కానీ మనది ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, మనది భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. కానీ ఏదైనా ఇదివరలో వామపక్ష పార్టీలు బలంగా ఉండి భారతదేశంలో ఉపాధి హామీ పథకం పేదల గురించి ఆ పథకాన్ని తీసుకొచ్చి ఇప్పటికే అది దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తలేదు బీజేపీ గవర్నమెంటు. వీళ్ళు ఎంతసేపు అయినా పెట్టుబడిదారి పార్టీలు తన పెట్టుబడి ప్రయోజనాలను చూసుకొనే పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నారు తప్ప పేదవాళ్ళకు అనుసరించి ఏ ఒక్క చట్టం కూడా చేస్తలేరు. అయితే మీరు అన్నారు ఇందాక ఒక జాతీయ పార్టీలు అవసరం ఉన్నారు, కానీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అందరి గురించి ఆలోచించిందనే మాట కూడా అన్నారు. మరి ఈ రెండింటిని ఏ రకంగా మనం ఇది తెలంగాణ సపరేట్ తెలంగాణ గురించి వచ్చినటువంటి బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్. ఇది ఒక ప్రాంతీయ ఆంధ్ర తెలంగాణ విడిపోవటంలో దాదాపు 40-50 ఏళ్ళ చరిత్రలో పోరాడి సాధించినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీని సెంటిమెంట్ మీద ప్రజలలో తెలంగాణ ఓట్లేసిర్రు, గెలిచింది. ఫస్ట్ టైంలో బాగానే చేసిండు. సెకండ్ టైంలో రైతుల విషయంలో కానీ అవగాహన వాగ్దానాలు కేసీఆర్ కూడా చేసిండు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఇవన్నీ కూడా ఆయన కూడా జనాన్ని చూసి తన ఏకీకృత ఒక అసెంబ్లీ దాని సాక్షిగా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోక తన సొంత నిర్ణయాలు తీసుకొని ఇంతో అంతో బాగు చేసిండు తెలంగాణ. కానీ తన సొంత నిర్ణయాలతోని తత్తిమూళ్ళంతా వ్యతిరేకత అయ్యి కాంగ్రెస్లో పడి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంటు వెళ్తుండే. అంతే తప్ప తెలంగాణ ఇంతో అంతో డెవలప్ అయిందంటే మన బీఆర్ఎస్తోనే. రైట్ ఫైనల్గా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? భువనగిరి పార్లమెంటు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఇప్పటికి కూడా కొన్ని వామపక్ష పార్టీలు నిలబడ్డాయి. వాళ్ళను క్రమంగా మనం దేశంలో వామపక్షాన్ని అభివృద్ధి చేసుకుంటేనే దేశం బాగుపడుతుందని, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి గెలిచినా మన పేద ప్రజల అభ్యున్నత కోసం పోరాటేటువంటి వ్యక్తులు గారు. దాన్ని వామపక్ష జాలాన్ని కిందెప్పుడు పడేస్తుర్రో ప్రజల సమస్య ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడున్నా యజమానికి కార్మికునికి పోరాటం ఉంటుంది. ఆ పోరాటం ఎన్నడూ కూడా పోదు. దాన్ని మనం ఆ వైరుధ్యాన్ని ఉన్నన్ని రోజులు వామపక్ష పార్టీలు ఉంటాయి. క్రమంగా మీరు వామపక్ష పార్టీలకు ఓటేయాలనేది మరీ మనవి చేస్తున్నా. ఇదే వామపక్ష పార్టీలు అదను చూసి అవసరమైతే కారెక్టర్, అవసరమైతే 3 రంగుల జెండా పట్టుకుంటారనే ఇది ఉన్నది లేదు. ఎప్పుడు అంటే భారతదేశంలో వామపక్షాలు క్రమంగా తగ్గుతున్న సందర్భంలో వీళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా ఈ వామపక్ష పార్టీలు ఒకసారి జనతాదళ్తోని, అదేవిధంగా ఓసారి కాంగ్రెస్తోని, ఓసారి టీడీపీతోని, ఓసారి టీఆర్ఎస్తోని, ఎంతసేపు ఉన్నా బీజేపీతో మాత్రం పొత్తు కుదరలేదు. మన హిందుత్వ భావజాలం హిందువులు ఎక్కువ ఉన్నారు. బీజేపీ హిందుత్వం పేరుతోని భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మొత్తం ప్రాంతీయ పార్టీలను మొత్తం ఈడీలు ఐడీలు పెట్టి చేసి ఈ హిందుత్వ ప్రచారంతో ఇలా భారతదేశంలో రాముడు బీజేపీ సొంతం కాదు. రాముడు అందరివాడు. రాముడు మన భారతదేశానికే దేవుడు. ఒక బీజేపీ వాళ్ళు రాముడు 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 అని చైతన్య లోపంతో ఒక ముఖ్యమంత్రిగా ఒకే దేవుణ్ణి రామాలయం కట్టి రాముడు రాముడు అనేది కాదు కదా. మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పేదోళ్ళ సమస్యలు. అదే ప్రజలు రాముడు అన్నంత మాత్రాన ఓట్లేస్తారా? లేదు, భారతదేశంలో రాముని మీద భక్తి ఉన్న జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి
ఓట్ల రూపకంగా దాన్ని ఆయన షేర్ చేసుకోవాలని ప్రయత్నించిండు అంతే తప్ప ఒక రామాలయం కట్టంగానే ఈ దేశ ప్రజలందరూ అట్లా ఓట్లు ఏమేరు. భవిష్యత్తులో ఎప్పుడున్నా కూడా ప్రజలు చైతన్యం అవుతారు, ఈ యొక్క హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారనేది నా ఉద్దేశం. అయితే ప్రపంచంలో చాలా అంటే మతాలు ఉన్నాయి, అంటే ఒక ముస్లిం దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి. బీజేపీ ఒక హిందూ దేశంగా కావాలని కోరుకుంటుందేమో, తప్పేమో. తప్పది. ప్రపంచంలో ఉన్న ఇప్పుడు లెబనాన్, సిరియాలో కూడా జరుగుతున్నటువంటిది యూదులకు ముస్లింలకు ఆ మతానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం. ప్రజా సమస్యలు తీసుకోవాలి, ప్రజలను డెవలప్ చేయాలి, ప్రాంతాలను డెవలప్ చేయాలి, ఏ ప్రాంతానికి ఏ అభివృద్ధి తీసుకుపోవాలి అనేది ఆలోచించాలి తప్ప ఈ మతాల పేరుతోని కులాల పేరుతోని విడదీసి రాజకీయం చేయడం తప్పు. ఓకే, రైట్. ఇప్పుడు ఓవరాల్గా బూర నరసయ్య గౌడ్ బీజేపీ నుంచి నిలబడుతున్నాడు. అవును. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్నాడు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నాడు. ఈ ముగ్గురిట్లో పార్లమెంట్లో గలమిప్పే నాయకుడు ఎవరు అని అంటే ఏం చెప్తారు? ఈ ముగ్గురి కంటే ఇప్పుడున్న వామపక్ష అభ్యర్థి జహాంగీర్ గారు చాలా మెరుగు. ప్రజా ఉద్యమాల్లో చాలా పనిచేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు అవుపడని నాయకుడు. బూర నరసయ్య గౌడ్ టీఆర్ఎస్లో ఉండి బీజేపీలో పోయిన ఆయన. ఆ శ్యామ మల్లేశ ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు. వీళ్ళ నలుగురిని ఒక దగ్గర పెట్టి మీడియా ఉద్దేశంగా నువ్వేం చేస్తావు అని అడిగితే దాంట్లో నెంబర్ 1 అన్ని మార్కులు జహాంగీర్ గారికి వస్తాయి. జహాంగీర్కు ఓటేయాలి.